ఎమోషనల్ అంటే నాకు బాగా ఇష్టం. హ్మ్. దాంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్ బాగుంటుంది సార్ మళ్ళీ. మనసుతోలో. ఆ మనసులో ఆల్మోస్ట్ యాక్షన్ కాదు కానీ యాక్షన్ కంటే ఎక్కువ ఆ ఫీల్ ఉంటుంది. ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. సుధాల అశోక్ తేజ గారు రాశారు. బ్రెత్లెస్ సాంగ్ అది. హ్మ్. ఎప్పుడు చప్పుడు కాని కను దెప్పలలో నువ్వే, చప్పుడు ఎప్పుడు ఆపని గుండె సవ్వడలో నువ్వే, లబ్ డబు లబ్ డబు లబ్ డబు సవ్వడే మధ్యాహ్నం చిరు 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 విరామము నువ్వు నువ్వు నువ్వే నువ్వే నువ్వే, నరాల రక్త ప్రవాహ వేళ ఇట్లా ఉంటుంది. టక 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 ఉంటుంది. అది యాక్షన్ ఫీల్ ఉంటుంది. అదే గుర్రపు డెక్కలు చెప్పుడు బీట్ అది. ఎస్ 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 అవును థియేటర్ కూడా అది. అవును టటక్ టటక్ టక్ టటక్ టటక్ అని వెళ్తా ఉంటుంది. yes. అది నేను బాబురావు గారు సినిమా నచ్చడానికి కానీ ఆ సాంగ్ మాత్రం భలే తీసేవరా. హ్మ్. నేనే చేశాను నో డాన్స్ మాస్టర్. అవునా? ఓహ్! ఫుల్ రైన్ ఎఫెక్ట్లో నేనే యాక్ట్ చేసి నేనే కెమెరా పక్కన నుండి నేనే తీశాను. హుహు. అది నాకు ఇక్కడ శాంతి థియేటర్లో చూస్తున్నప్పుడు సినిమా బాగాలేదు కానీ లాస్ట్లో ఒక అమ్మాయి క్లాప్స్ కొట్టింది ఆ సాంగ్ చూసి. హ్మ్. సరే పోన్లే ఒక మంచి పని చేసాం, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇంకా ఆ తర్వాత ఎగ్రోమ్కి ఇట్లా కాదని చెప్పి ఇంకా లవ్ స్టోరీ జోలికి వెళ్ళకుండా హ్మ్. ఒక ఎమోషన్. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు నువ్వు లవ్ స్టోరీస్ పిల్ల నీవు లేని జీవితం వరకు ఆ పిల్లల జీవితం లవ్ స్టోరీ అయినా కూడా దాని ఎమోషన్ దానికి ఉంటుంది. నన్ను అసలు నువ్వు తక్కువ వాళ్ళని సినిమాలన్నీ మంచి దిట్టంగా ఉంటాయి సినిమాలు. అవును అవును అంటే ప్రేమలు చిన్న అవును, చిన్న అవును, డెలికసీస్ అవును. అవి టచ్ చేయలేదు. మన ఒంటికి అవి సరిపడమని అర్థమైన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్చుకోవటం అని మళ్ళీ మధ్యలో చిన్న తప్పు జరిగింది. ఏంటది? ఏం పిల్లడు చేశాను లవ్ స్టోరీ అది. అవును. ఏం పిల్లడు. అవును. సాంగ్స్ బాగుంటాయి, ఈ తరం ప్రొడక్షన్స్ వాల్యూస్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అవును. అన్నీ బాగుంటాయి, నేను హ్యాండిల్ చేయకుండా పోయేది అనిపించింది నాకు. హ్మ్. అవి ఒక తొలి ప్రేమ కరుణాకర్ లాంటి వాళ్ళు హ్యాండిల్ చేయాల్సింది సార్, నేను ఒప్పుకుంటాను. ఒక బాలచంద్ర లాంటి వాళ్ళు మనసుకు హత్తుకునే ఆ లవ్ స్టోరీస్. అవును. మనం ఎంతసేపటికి దాసనాండ గారి లాగో రాఘవేంద్ర గారి లాగో బి గోపాల్ గారి లాగో ఇది కదా మన స్టైల్. ఆ స్కూల్ అది. ఈ స్కూల్ ఇది ఎగ్జాక్ట్లీ. పైగా మా గురువు గారు సాగర్ గారు చేసినవన్నీ యాక్షన్ మూవీస్. అవును. ఆల్మోస్ట్ యాక్షన్. ఆయనకి లవ్ ఆ సినిమాలు ఎక్కడ ఉండవు. అందుకే నువ్వు వినాయక్ ఇద్దరు అలాగే యాక్షన్ లోకి వచ్చేసారు కంప్లీట్ గా. శ్రీను వైట్ల కొంచెం కామిక్ గా. శ్రీను వైట్ల స్కూలే వేరు. స్కూల్ వేరు. తను ఏ సినిమా చేసినా తనలో చిన్న ఫ్యాంటసీ పాయింట్ ఉంటుంది. అవును సార్. రెడీ గాని డి గాని ఏ సినిమా మాది మాస్ గా ఉంటుంది. మీది మాస్, కంప్లీట్ గా మాస్. ఇన్ని నువ్వు నీ ప్రయాణంలో అంటే లవ్ స్టోరీలు చేయడం అన్నది పక్కన పెడితే ఎక్కువ ఛాలెంజ్ గా ఫేస్ చేసిన ఫేజ్ గాని పాయింట్ గాని ఏంటి రవి? ఎక్కువగా ఛాలెంజింగ్ గా ఫేస్ చేసింది బాలకృష్ణ గారు చేసిన వీరభద్రాటి. ఆ సినిమాకి నేను కష్టపడిన కష్టం నేను వేరే ఇంతవరకు నేను అంత కష్టపడలేదు. కానీ అది సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. అప్పుడు నేను బాగా ఛాలెంజ్గా ఫేస్ అయ్యాను. నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ అది పెద్ద ఛాలెంజ్ అదే సార్. అవునా? ఇప్పుడు కూడా నా మైండ్ అదే ఉంది. కదా ఎందుకు మిస్ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? అది చెప్పాను కదా సార్, అప్పటి నుంచి ఇంకా జాగ్రత్త పడ్డా, ఇంకా బయట కథలు నేను చేయకూడదు. ఓకే. అది మేము రకరకాల కథలు విన్నాం. నేను 4-5 లైన్స్ చెప్పాను హీరో గారికి. చివరికి అది ఆంజనేయ పుష్పాలు గారి కథ. ఆంజనేయ పుష్పాలు ఏమనుకున్నామంటే సరే నా స్టైల్కి మార్చుకోవచ్చు కదా అనుకుంటే ఆయన కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. హీరో గారు ఇచ్చారు, రైటర్ కూడా ఇచ్చారు, మీ స్టైల్లో మార్చుకోండి. అదే బి గోపాల్ గారికి సూపర్ హిట్లు ఇచ్చాడు. రౌడీ ఇన్స్పెక్టర్ లారీ డ్రైవర్ మామూలు ఇట్లు కాదు కదా సార్. అవును. ఇది మూడోదిరా అనుకున్నాం. దీంట్లో సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువైంది. నేను అక్కడ దెబ్బతిన్నాను మళ్ళీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ ఉంటుంది. అక్కడ హీరో విలన్ సీన్స్ కానీ ఆ ఛాలెంజింగ్ సీన్స్ కానీ ఇప్పుడు కూడా చాలా టీవీలో వస్తూ ఉంటుంది, రిపీట్గా వస్తుంటుంది ఆ ఇంటర్వెల్ సీన్. అక్కడ దాకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చి ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఒక సెంటిమెంట్ ఫేజ్ వస్తుంది. జనానికి ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి ఈ సెకండ్ హాఫ్ డ్రాప్ అయింది. అది నాకు సినిమా చూస్తే అర్థమైంది. అప్పటికే నన్ను హెచ్చరించారు మధుర్ రాజా గారు ఉన్నారు, ఆ రైటర్. మా గురువు గారు నాకు సాగర్ గారి తర్వాత గురువు అంటారు మధుర్ రాజా గారు. ఆయన దగ్గర ఎలా రాయాలని నేర్పించారు ఆయన. ఆయన చెప్పారు ఆ సినిమాకి ఆయన డైలాగ్స్, రవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చూడు అన్నారు. నేను వెళ్ళా, నాకేంటి ఫస్ట్ హాఫ్ బాగుంది కదా, ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాను నేను. కానీ ఆ బ్యాలెన్స్ తప్పింది సార్. ఫస్ట్ హాఫ్ బాగోలేకపోయినా పర్లే. అవును, అదే డైరెక్టర్ లేదో మీరు లాక్లు వేసుకుంటారు. అవును, ఓ చెత్త చూపించిన ఆ చెత్తకో రీజన్ సెకండ్ హాఫ్ లో పెట్టుకుంటే సెకండ్ హాఫ్ బతుకుతుంది ఎప్పుడు కూడా. ఆ తర్వాత నేర్చుకున్నాను సార్. నేర్చుకుని అక్కడి నుంచి పిల్లల నుంచి చూడండి, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు తిరగబడ స్వామిలో కూడా ఫస్ట్ హాఫ్ నేను చెప్తాను సార్ ఫ్రాంక్ గా, చాలా సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది.
మామూలుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ ఇంకా 15 నిమిషాలు ఉంది అనగా గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన సీన్ చూడండి, విలన్ ఇంట్రడక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అలాగే సెకండ్ హాఫ్ మళ్ళీ గ్రాఫ్ సరదాగా వెళ్తుంది. అక్కడి నుంచి కామిక్ జోన్ స్టార్ట్ అవుతుంది, రఘుబాబు ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఇంకా 25 మినిట్స్ క్లైమాక్స్ ఉందనగా థియేటర్లో గూస్ బంప్స్ నేను గ్యారంటీ సార్. అవునా? అక్కడే తిరగబడేది హీరో. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చాలా కాన్ఫిడెంట్. అదే మీరు చూసాం కదా, ట్రైలర్ కూడా చూసాం సార్. చాలా నాకు తెలిసి స్టాండింగ్ ఓవేషన్ వస్తుంది సార్ క్లైమాక్స్ లో. 25 మినిట్స్ ఎక్స్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్. అదేలే నీ స్కూల్ నీ జానర్ కదా. అవును సార్. తిరగబడ్డం, యాక్షన్. అప్పుడు దాకా హీరో రాజ్ తరుణ్ చాలా అమాయకంగా ఎవరి జోలికి వెళ్లకుండా, అవును, ఒక చదువుకున్నవాడు చాలా మర్యాదస్తుడు ఎలా ఉంటాడు, మనకెందుకు ఆ గొడవల్లోకి ఈ గొడవల్లోకి అని ఎవరినో ఒక మాట అన్నా కూడా తలదించుకొని వెళ్ళిపోయే తత్వం. అలాంటి వాడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. అతను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే దాంట్లో పెళ్ళిలో పంతులు గారు మంత్రులు చదువుతూ ఉంటారు, అమ్మాయి చేతులు చేయవేయా అని, అర్ధేచ ధర్మేచ మోక్షేచ నాతిచరామి అని. ఆయన ఫటఫట చదివేస్తుంటాడు. అర్ధేచ ధర్మేచ మోక్షేచ కామేచ నాది సార్. దాని అర్థం ఏంటి సార్ అంటాడు ఎవరు హీరో. చాలా పెళ్ళిలో నేను విన్నానండి, దీని అర్థం ఏంటి సార్ అంటే, ఒక అమ్మాయిని ఒకసారి పాణిగ్రహణం చేసిన తర్వాత కట్టే కాలే వరకు కంటి చూపులాగా చూసుకుంటాను అని ప్రమాణం. మాకి ఇంత మంచి అర్థం ఉంటుంది, ఫాస్ట్ చదువుతారండి సార్. నా కోసం స్లేవ్ ఒకసారి చదవండి సార్. ఓం అర్ధేచ అని ఇలా వేసిన చెయ్యి ఇలా నొక్కుతాడు హీరో. కామేచ ఆమె ఇలా చూస్తాడు. నాతి చరామి అప్పుడు గట్టి మోగుతుంది సార్. ఇది హీరో మైండ్లోకి ఎక్కిపోతుంది సినిమా అంతా క్యారెక్టర్కి. ఈ అమ్మాయిని నేను కంటికి రెప్పలా చూసుకోవాలని పంతులు గారి దగ్గర నేను ప్రమాణం చేశాను అని ఆ స్టాండ్ మీద ఉండే కథ సరే. ఓకే. అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఒక ఆపద వస్తుంది, అది విలన్ నుంచి వస్తుందండి, ప్రాణాపాయం ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటం కోసం ఇలా చెప్పి సార్ కుందేలాగా పాపం ఆ అమ్మాయిని దాచుకుంటూ కాసేపు తన తెలివితేటలో పెంచి వాళ్ళకి కనపడకుండా ఉంటాం కాసేపు. ఈ పిచ్చి వల్ల వెళ్ళిపోతా ఉంటాడు రోడ్డు మీదకి. మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టి తిట్టి నా కెపాసిటీ లేదమ్మా అంతా, వాడేవో పెద్ద మహా సామ్రాజ్యం అది, చిన్న పిల్లల్ని నువ్వు దయచేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటూ మొత్తానికి అలా దొరికిపోతాడు. బతులు నడతాడు సార్, బామాలుతాడు సార్. ప్లీజ్ నాకు పైగా బెడ్ ఉంది కడుపులో, నేను ఒక అనాథని, నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని నా ఎయిమ్ అది. నేను తండ్రిని కావాలి, తాతను కావాలి, ముత్తాతను కావాలి, బాబాయిని కావాలి, మేనమామని కావాలి. ఇన్ని కోట్లు ఉన్నాయి సార్. నా తొలి ఆశ స్టార్ట్ అవుతుంది ఇక్కడే. మొదటి స్టెప్ తను కడుపులో పెట్టున్నాడు, తొందర పెడతాను సార్. నేను కెపాసిటీ లేదు, వదిలేండి సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.